చూడాలి మనం. సార్ పవన్ కొరత జనసేనకి 3 డైలమాలు. అంటే పవన్ వాళ్ళ పార్టీ వాళ్ళకు శిక్షణ తరగతులు పెట్టాలి అని చెప్పారు. సరే, ఏ పార్టీ అయినా శిక్షణ తరగతులు, తెలుగుదేశం కమ్యూనిస్టులు ఎక్కువ చేస్తుంటారు, బీజేపీ ఒక పద్ధతి, తెలుగుదేశం కూడా ఎన్టీఆర్ వచ్చినప్పటి చేస్తున్నారు. జనసేన కూడా అలాంటివి పెట్టాలి. జాతీయ విషయాలు, రాజకీయ భావజాలానికి సంబంధించినవి ఏం చెప్పాలి అన్న విషయంలో మన వాళ్ళందరికీ కూడా స్పష్టత ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందుకోసం నిపుణులతో మీడియాలో మన వాయిస్ గట్టిగా వినిపించాలి. ఇది ఒక విధంగా మీలాంటి వాళ్ళకి బాగా మీడియా వాళ్ళకి తెలియాల్సిన, మీడియాలో మన అభిప్రాయాలు స్పష్టంగా, నిర్దిష్టంగా, బలంగా వినిపించాలి. దానికోసం తర్ఫీదు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఆయన ఆ విషయంలో కొరతగా అసంతృప్తిగా ఉన్నారని కూడా చాలాసార్లు తెలిసిన వాళ్ళు, మిత్రులు చెప్తుంటారు. అంటే వెళ్ళే వాళ్ళు అక్కడేదో అజెండా తెలుగుదేశం, జనసేన వైసీపీ వాళ్ళు ఎజెండా నిర్ణయిస్తే దాని ప్రకారం మనం ఏదో మాట్లాడుతూ ఉన్నాము. రెండవది, భావజాల పరంగా కూడా జనసేన యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చెప్పే విధంగా జరగట్లేదు. మనం ఎవరో చెప్పిన దాని ప్రకారం పోవటం కాదు, నేను తన భావజాలము, తను చెప్పే వీటి ప్రకారం లేకపోతే కొన్ని అధ్యయనాల ప్రకారం వెళ్ళాలి. జనసేన బలమైన ముద్ర వేయాలి. ఇప్పుడు మీడియాలో జనసేన వాయిస్ తగినంతగా వినిపించడం లేదు. అంటే అప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా 2019 అంతకుముందు జనసేనను వాళ్ళు పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కాబట్టి సహజంగా ఆయన మీద ఫోకస్ ఉన్నప్పటికీ పార్టీ యంత్రాంగము ఈ విషయాలకు వచ్చేసరికి కొరతగా ఉంది. దీని నుంచి బయటికి రావాలి. దీనికోసం శిక్షణ, సరైన మనుషుల ఎంపిక, అలాగే మీరు చూస్తే ఈ మధ్య కనీసం ఒకరిద్దరు జనసేన వాళ్ళని పక్కన పెట్టడము, లేదా వాళ్ళుగా వచ్చేదో ఉత్సాహంగానో లేకపోతే అనధికారికంగానో వచ్చి పాల్గొన్నప్పటికీ అధికార ముద్ర చాలా తక్కువగా వేస్తున్నారు ఈ మధ్య. ఒక 6 నెలల కిందట పోలిస్తే వాయిస్ ఆఫ్ జనసేన అనే వాళ్ళు 3-4 కనపడుతుండేవాళ్ళు అగ్రెసివ్గా. ఇప్పుడు అది లేదు. ఎందుకు లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఆయన బృందం కానీ ఎవరిని అంత తేలిగ్గా ఆథరైజ్ చేయకూడదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. నాకైతే జనసేన వాళ్ళు మాట్లాడడంలో వచ్చే సమస్యలకు ఒక 3 డైలమాలు వాళ్ళకి చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి పవన్ కళ్యాణ్ స్థాయిలో లేకపోతే అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పాత్ర వేరు. కింద వాళ్ళకి వచ్చేసరికి ఏ అంశాల మీద మనం స్ట్రెస్ పెట్టాలి? ఆ 3 డైలమాలు ఏదంటే, ఒకటి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన భావజాలం, దాని గురించి ఆయన స్ట్రెస్ చేసి 1-2 సార్లు చెప్తూ ఉన్నారు. మామూలుగా దైనందిన చర్చలో సనాతన భావజాలం అనేది తెలుగు రాష్ట్రాల్లో అది ప్రధాన సమస్య కాదు. ఆ సనాతనం మీద జనసేన వాళ్ళు వచ్చి దాన్ని చాలా ఎక్కువగా చెప్పే అవకాశం లేదు. రెండోది, వైసీపీ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా సోషల్ ఇష్యూస్ ముందుకు తీసుకొని వచ్చారు. గుంటూరు ఘటనలు, వీటన్నిటి తర్వాత ఏ సామాజిక పునాది అయితే వీళ్ళకు ఈ పార్టీకి ప్రధానంగా ఉందో వాళ్ళని వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ముందుకు తెచ్చేసరికి దానికే కన్ఫైన్ కాకూడదు అనేది ఒకటి. కన్ఫైన్ కాకూడదు కానీ అసలు మనం కాకుండా ఇంకెవరో దాని గురించి మాట్లాడుతుంటే మనం ఏమైపోవాలి అనే ఒక డైలమా రెండోది. మూడోది, మరీ ముఖ్యమైనది, వ్యక్తిగతమైనది. పవన్ కళ్యాణ్ సుప్రీం లీడర్, పవన్ కళ్యాణ్ సీఎం అని అరిచిన వాళ్ళు, లేదా పవన్ కళ్యాణ్ అతి కీలకమైన నాయకుడు అన్నటువంటి వాళ్ళు, సో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ హైయెస్ట్ అనుకున్న పరిస్థితి నెమ్మదిగా పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉన్నప్పుడు, మనం తర్వాత కూడా చర్చించబోతున్నట్టుగా లోకేష్ ఆయన ముఖ్య నాయకుడిగా ముందుకు వస్తున్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి స్లోగన్, జన సైనికులు పవన్ కళ్యాణ్ కాదు, వాళ్ళు 1 అంటే తక్కువ, 2 అంటే ఎక్కువ అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి చాలా మేము చర్చలు చూస్తుంటే కూడా మనకు ఆ సర్కస్ కనిపిస్తుంది, ఏ విషయాల్లో ఎంతవరకు జోక్యం చేసుకోవాలని. నేను అనుకుంటాను విధానపరమైన స్పష్టత అధినేత ఇవ్వాల్సిందే కానీ ఏదో మీడియాలో అయితే స్పష్టత రాదు, అక్కడి నుంచే పైనుంచి రావాల్సిందే. అది రావాలంటే మటుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే లోకేష్, చంద్రబాబు, బీజేపీతో ఎంత కలిసినా సనాతనమే మాది అని చెప్పడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధపడు. మాది ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు ప్రకటించిన పోలిట్ బ్యూరోలో కూడా షరీఫ్ను 1-2 పెట్టారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా వీటన్నింటిని కూడా చేయడం అది చేస్తుంటారు. సో ఈ ప్రాధాన్యత క్రమము, సమతుల్యత, స్పష్టత పవన్ కళ్యాణ్కు రాజకీయంగా తీసుకొని వస్తే అప్పుడు కింద వాళ్ళు కూడా చెప్తారు. మరి తరగతులలో ఏమీ వాళ్ళు చెప్తారు. రెండోది, అసంతృప్తిని ఎలా దూరం చేస్తారు. 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్తూ
అదే సమయంలో రోజువారీ వస్తున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి. ఎమ్మెల్యేల ఉదాహరణకు అవును. ఇప్పుడు విశాఖపట్నంలో వెళ్తే ఇది గాలి వెంకటేశ్వరరావు, నిన్న ఆయన విజయ్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, విజయ్ కుమార్, ఇటు నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరి వైఖరులు వాళ్ళు చెప్పేవి చాలా భిన్నంగా ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఈ సమస్యలకు సొల్యూషన్ వస్తే తప్ప జనసేన వాయిస్ అతి బలంగా వినిపించదు, స్పష్టంగా వినిపించదు ముందు. సార్, లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీపీ తవలపై చూపు. అదొక ఇది మనం నిన్న లోకేష్కు బిగ్ ప్రమోషన్ అనేది మనం ఇది కూడా పెట్టాం. అది ఒక కోణంలో నితీష్ కుమార్ నిజంగానే నిన్న రాజీనామా చేశారు. అందరూ అనుకున్నట్టు ఆ సామ్రాట్ చౌదరి అని ఆయన ముఖ్యమంత్రిగా ఇందాక బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా ఆర్జేడీలో మొదలై జేడీలో ఉండి అక్కడి నుంచి బీజేపీలోకి వచ్చాడు ఆయన. సో అన్ని పార్టీల్లో పూర్తి అనుభవం గడించాడు ఆయన. నితీష్ కుమార్ దగ్గర కూడా ఉన్నాడు. సో నితీష్ శకం ముగిసింది అనే ఒక ప్రకటన. అంటే ఇదొక సంకేతం భారత రాజకీయాల్లో. ఇప్పుడు మనం తర్వాత కూడా చర్చ చేస్తాం, తమిళనాడులో కూడా అట్లాంటి మాటలు కొన్ని వినిపిస్తూ ఉంటాయి. సో బీహార్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకుంటే బిగ్ ప్రమోషన్, ప్రభుత్వ పగ్గాలంటే దానికి ముందు పార్టీ పగ్గాలు. సో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ను నియమిస్తూ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రకటించింది. సో ప్రెసిడెంట్గా గౌరవంగా లేకపోతే పెద్దరికంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వాస్తవంగా పగ్గాళ్ళు లేకపోతే సారథ్యం వహించేది. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తాం కదా, కేసీఆర్ ఉన్నా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయన అక్కడ ఆదేశాలు సందేశాల వరకు ఆయన పరిమితం అయితే, ఎక్కువ భాగం కేటీఆర్ వాటి అన్నింటినీ రోజువారీగా నడుపుతుంటారు. ఇందాక కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎఫెక్టివ్గా క్రియాశీలంగా లోకేష్కు సారథ్యం అప్పగించినట్టే మనం పార్టీ సారథ్యం అప్పగించడం ఇప్పుడు జరిగింది. ఆ తర్వాత ఇంకా ప్రభుత్వ సారథ్యం వైపు ఇది అడుగులకు వేస్తుంది అనేది ఒక అభిప్రాయం. రెండవది ఆ టీంలో చూస్తే కూడా యంగ్స్టర్స్ చాలా ఎక్కువ మందిని పెట్టడము, కాంపోజిషన్ కూడా మార్చడము, మామూలు కార్యకర్తలను కూడా పెట్టడం, ఇదంతా లోకేష్ యువగలం అప్పటి నుంచి చెప్తూ వస్తున్నటువంటి దానికి ఒక రూపంలాగా ఇది కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళని కూడా మేము సంతృప్తి పరుస్తాము ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కూడా పోలిట్ బ్యూరో 29 మందితో వేశారు. అందులో కూడా కొంతమంది వీళ్ళు ఉన్నారు. మీకు నేను గతంలో కూడా చెప్పా, చాలా కాలంగా తెలుగుదేశం హెడ్ క్వార్టర్లో మేజర్ ఇంటరాక్షన్స్ లోకేష్ చేస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేలు కుటుంబాలతో వెళ్ళి ఆయన కలుసుకోవటం, మ్యూచువల్గా ఫెమిలియర్ అయ్యేటటువంటిది, వాళ్ళందరికీ కూడా కాస్త తాంబూలము గతంలో లేని విధంగా రీచ్ అవుట్ టు ది క్యాడర్స్ అండ్ లీడర్స్ అన్నది లోకేష్ పెద్ద ఎత్తున చేశారు. నాకు తెలిసిన ప్రకారం ముందు ఇదంతా ఒక ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వచ్చి వాళ్ళ ప్రశ్నలకి ఏదో ఇంటరాక్షన్ కొద్దిగా క్లుప్తంగా తప్ప. అందుకనే ట్రాన్స్ఫర్మేషన్, ఈ పరివర్తన ఘట్టం కూడా మొదలైంది. అది